మనం మోడిఫై చేయగలిగేది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో మోడిఫై చేసేవి మన డైట్. మనం ఏదైతే హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటున్నామో, ఎవరైతే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ లైక్ వైట్ రైస్ కానీ అట్లాంటివి తీసుకున్నట్టయితే అవి కంట్రోల్ చేసినట్టయితే కొంతవరకు మన షుగర్ వాల్యూస్ దానివల్ల కంట్రోల్ అవుతాయి. కొంతవరకు ఎక్సర్సైజ్ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతాయి. సో డెఫినెట్గా కొంతమందికి ఆ డైట్ ప్యాటర్న్స్ చేంజ్ చేసినట్టయితే, అంటే ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ అంటే కొంచెం ఫ్రీక్వెంట్గా ప్రతి 3 అవర్స్కి తీసుకున్నట్టయితే మన మెడికేషన్ రిక్వైర్మెంట్ తగ్గించగలుగుతాం. డెఫినెట్గా కొంతవరకు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేసినట్టయితే షుగర్ డెఫినెట్గా బ్యాక్ టు నార్మల్ అంటే మీ షుగర్ వాల్యూస్ నార్మల్గా వస్తాయి. కానీ మీకున్న ఆ జబ్బు ఏదైతే ఉందో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఇంకా అలానే ఉన్నాయి. అవి ఎక్కడ మోడిఫై కాలేదు. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే మీరు డైట్ మళ్ళీ మీ ముందున్న లైఫ్ స్టైల్కి మళ్ళీ తిరిగి అదే లైఫ్ స్టైల్కి వెళ్ళినట్టయితే అది మళ్ళీ వస్తుంది.